అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. పట్టణంలోని తిరుపతి రోడ్డు మార్గంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదని మండిపడ్డారు. విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించి విద్యుత్ అధికారి డీఈ గారికి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వినతిపత్రం ఇచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలకు పైగా పూర్తయింది. ఏదైతే ఎన్నికల ప్రణాళికలో చెప్పేటటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా పేద మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు, పేద పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచుతాము, నియంత్రిస్తాము, కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పేసేటటువంటి ప్రభుత్వము వీటికంతా కూడా తిలోదకాలు ఇచ్చి పూర్తిగా ప్రజలను మభ్యపరిచింది. మసిబూసి మారేడుకాయ చేసి ఆ రోజు ఎన్నికల్లో అనేకమైనటువంటి శుష్క వాగ్దానాలు ఇచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ 3 పార్టీల్లో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను పరిపూర్ణంగా సంపూర్ణంగా వంచేదని చెప్పే విషయంలో